ఇంకా రాష్ట్రపతికి ఉత్తర్వులు ఇవ్వటం ఏంటని చాలామంది భావిస్తున్నారు. దీని మీద చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తన తీర్పులోనే అంశం చెప్పింది. ఇది మేం చెప్పడం లేదు మహానుభావ, మోదీ గారి ప్రభుత్వమే చెప్పింది అని. మోదీ గారి ప్రభుత్వం 2016లో ఇచ్చిన సర్క్యులర్లో 3 నెలల లోపల ఇవన్నీ ఆమోదించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. హోమ్ మినిస్ట్రీ ఇచ్చింది అది కూడా. అంటే ఎంత అడ్డగోలుగా మన వ్యవస్థ నడుస్తుందంటే ది రికమెండేషన్స్ ఎట్సెట్రా తీసి ది ఫస్ట్ అఫీషియల్ మెమోరాండం ఆన్ February 4, 2016 reproduced in pages of the judgment highlighted the undue delay caused in taking final decision on state bills despite clear guidelines అని చెప్పాడు. దాంట్లో ఈ ఆలస్యం మంచిది కాదు, 3 నెలల్లో మీరు చేయాలి అని కేంద్రమే చెప్పింది. కేంద్రం చెప్పిందే సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడేదో రాష్ట్రపతిని అవమానించారు.